రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలోని శత్రారాజ్పల్లికి చెందిన మాజీ ఉప సర్పంచ్ రేగుల రాజేశం, సవణపల్లి జీవన్, చంద్రం శ్రీనివాస్, గుడిసె పవన్ కుమార్, ముదిరాజ్ సంఘ సభ్యులు, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ విప్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని, కొన్ని అనివార్య కారణాల వల్ల ఇతర పార్టీలోకి వెళ్లడం జరిగిందని, తిరిగి సొంత ఇంటికి రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సంగస్వామి యాదవ్, నాయకులు లింగంపల్లి కిరణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులున్నారు. శత్రాజ్పల్లి గ్రామం చెందిన ముదిరాజ్ కులస్తులు మరియు జీవన్, టీఆర్ఎస్వి శ్రీనివాస్, చంద్రం శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది. విలీనం కాబట్టినటువంటి శాతరపల్లి గ్రామం నుండి మాజీ ఉప సర్పంచ్ రాజేశం గారు, జీవన్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు, పవన్, చాలా మంది వారి మిత్రబృందంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి స్వాగతిస్తా ఉన్నాం. 4.5 మాసాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో మార్పు కనిపించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. దేశంలో కూడా మార్పు కనిపిస్తుంది. ఇప్పటికే 3 దశలు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ నేతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా ఓటు వేసినట్టుగా వస్తున్న వార్తలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్న మాటల్లోనే, ఆయన డిప్రెషన్లోనే, ఫ్రస్ట్రేషన్లోనే మాట్లాడుతున్న మాటలు బట్టే ప్రజలు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉన్నారు, ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలో అనేక ప్రాంతాల్లో చేరికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ కూడా యువకులు, మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ చేరడాన్ని స్వాగతిస్తూ, యువతకు కూడా నిరుద్యోగ యువతను గుర్తించి 7 లక్షల రూపాయలు చెప్పని పాంచ్ న్యాయ పేరిట వస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారికి మీరు దీవెనలు ఇచ్చి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాల రాజేంద్రరావు గారిని గెలిపించాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.